హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే చాలా రోజుల తర్వాత మనం అంటే లాంగ్ వీడియో చేస్తున్నాం అనమాట. చాలా రోజులు అయిపోయాయి. ఎందుకంటే కళ్యాణ్ పడాల టికెట్ టు ఫినాలే విన్నర్ అయ్యాడు కాబట్టి మనం చేయబోతున్నాం. ఎందుకంటే ఒక కామనరు బిగ్ బాస్ ఫినాలేలో అడుగు పెట్టాడు అనమాట. అది కూడా టికెట్ టు ఫినాలే గెలిచి, అది కూడా కళ్యాణ్ పడాల. అంటే ఎవరైతే విన్నర్ అవ్వాలి అని అనుకుంటున్నామో అతనే బిగ్ బాస్ ఇది ఏంటది టికెట్ టు ఫినాలే విన్ అయ్యి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు బిగ్ బాస్ హౌస్లోకి. అయితే ఛాలెంజ్ ఇచ్చిన ఎవరు? డిమోన్ పవన్. ఎందుకు అవ్వలేదు? ఎందుకంటే చూడండి, ఇప్పుడు అతని గేమ్ కన్నా డిమోన్ పవన్ గేమ్ కన్నా రీతు చౌదరి గేమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల డిమోన్ పవన్ టికెట్ టు ఫినాలేకి వెళ్ళిపోయాడు. ఫైనల్కి వెళ్తాడో లేదో తెలీదు, ఓట్లు పడతాయో లేవో తెలీదు. ఎందుకంటే ఇక్కడ నా రీతు చౌదరి చేసింది మామూలు తప్పు కాదు. చూడండి, ఇప్పుడు రీతు చౌదరి గెలిచింది, నేను గెలిచింది అనుకున్నాను రీతు చౌదరి. కాకపోతే గెలిచింది, రింగులన్నీ వేసి గెలిచింది. దాని తర్వాత తనుజ వచ్చి ఇది ట్రయాంగిల్లో కాదు నాకు అర్థం కావట్లేదని నెతికింది. దాని తర్వాత అన్నీ ఒకే షేప్లో లేదు, నేను చూశాను ఒకే షేప్లో లేదు. ఓకే, అలాంటప్పుడు బర్నీ గారు కూడా స్టార్ట్ చేశారు కదా. ఆ రింగ్ అక్కడ పడిపోయినప్పుడు బర్నీ గారు అప్పుడు సంచలకి డిసిజన్ ఇచ్చింది. ఎవరు? సంజన గారు డిసిజన్ ఇచ్చారు రీతు చౌదరి విన్ అయిందని. బర్నీ గారు అక్కడ రింగ్ వదిలేశారు. పడేశారో వదిలేశారో, ఒకవేళ పడేశారు అనుకోండి, పడేశారు. అయితే తనుజ వచ్చి నాకు ట్రయాంగిల్లో కాదు తెలియట్లేదు, కంటిన్యూ చేయండి అంటే బర్నీ గారు వెళ్ళి కంటిన్యూ చేశారు. అయితే స్క్వేర్ పెట్టారు. స్క్వేర్ పెట్టిన తర్వాత అక్కడ రీతు చౌదరి కూడా ట్రయాంగిల్ నెతుకుతే అక్కడ కింద రింగు దొరికింది. రింగు తీసుకొని సెట్లో దాయడం ఎందుకు? నువ్వు గెలిచావో లేదో పక్కన పెడితే రింగు తీసి దాయడం ఎందుకు అనేది నా పాయింట్. ఒకవేళ గెలిచింది అనుకోండి, గెలిచిన మళ్ళీ సంచలక్ డిసిజన్ ఫైనల్ అయిపోయింది అక్కడ, వన్స్ చెప్పింది సంచలక్. అయితే మళ్ళీ ఎందుకు రింగ్ ఎందుకు దాయాలి? నిజాయితీగా ఆడితేనే అక్కడ మనకు కనబడుతుంది. ఇప్పుడు నిజాయితీగా ఆడి లాస్ట్లో నువ్వు తొండి ఆడినా అక్కడ ఆ తొండే కనబడుతుంది, కానీ నిజాయితీ ఎప్పుడూ కనబడదు. ఆ పక్కకి వెళ్ళి ఇప్పుడు దాసి అలాగే వెళ్ళిపోయింది. ఒకళ్ళు నేను విన్ అయితే వీళ్ళు చూడలేరు, ఒకళ్ళు హ్యాపీ అయితే నేను చూడలేదని వెళ్ళిపోయింది. ఎవరు? రీతు చౌదరి అక్క. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమంచో ఏడ్చింది. బిగ్ బాస్ ఏదో బాధలు చెప్పుకుంది. దాని తర్వాత ఏంటి, ఫోటోలు చూసి నేను గెలిచాను మమ్మీ, అవి దొంగ ఏడుపులు అన్నమాట. నాకు అనిపించింది అవే దొంగ ఏడుపులు. అక్కడ డిమోన్ పవన్ రీతు చౌదరికి సపోర్ట్ రావడమే తప్పు. తను డిఫెండ్ చేసుకోగలదు కదా, అక్కడ డిమోన్ పవన్ రావడం అవసరమా అని నాకైతే అనిపించింది. సగం గేమ్ రీతు చౌదరి వల్లనే పోయింది డిమోన్ది. లేకపోతే ఫైనలిస్ట్ లిస్ట్లో ఫస్ట్ విన్నర్ అవుదును, టికెట్ టు ఫినాల్ విన్నర్ అవుదును, ఫస్ట్ ఫైనలిస్ట్ అవుదును. ఎవరు? డిమోన్ పవన్. సగం రీతు చౌదరి వల్ల పసాక్ అయిపోయింది అన్నమాట. అది మ్యాటర్. అయితే ఈ సాటర్డే ఈరోజు అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారో కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి సుమన్ అన్న ఎలిమినేట్ అయిపోతున్నాడు అని నాకైతే అనిపిస్తుంది అనమాట. 100% నాకు ఎక్కడో కొడుతుంది సుమన్ అన్నయ్య అని. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉంటే రీతు చౌదరి, సుమన్ అన్న కంపల్సరీ పక్కా. అయితే చలో, లాంగ్ వీడియో ఎవరికి ఉంది? బాగుందా? లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.